నమస్తే బ్యూటిఫుల్ సౌల్స్. నేను మీ శ్రావణి రాజశేఖర్ అండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, అలాగే రేకి హీలర్. సో ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ గ్రౌండింగ్ టెక్నిక్తో మీ ముందరికి వచ్చేసాను. ఏంటి అంటే ఏం లేదండి, మనం రోజంతా పాజిటివ్గానే ఉండాలనుకుంటాం, కానీ మనకు ఒక నెగటివ్ సిచ్యువేషన్స్ మన పక్కన వాళ్ళు మనం ట్రిగర్ చేసినప్పుడు, మనకు నచ్చంది చేసినప్పుడు మనం ట్రిగర్ అయిపోతూ ఉంటాం. లైక్ కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తుంటుంది, వాళ్ళు మనం బాధ పెట్టినప్పుడు బాధ వచ్చేస్తూ ఉంటుంది. సో ఏం చేయాలి అంటే ఏం లేదండి, నెగిటివ్ థాట్, నెగిటివ్ ఎమోషన్ ఏదైతే వచ్చినప్పుడు మీరు మీ హ్యాండ్స్ని ఇలా ఏదైనా ఒక ఇలా పెట్టుకొని, మన ఒక బ్యాక్ బోన్ ఉంటుంది కదండి ఇక్కడ కింద. సో అక్కడి నుంచి మనకు ఒక తోక ఉంది అనుకోండి, ఆ తోక వచ్చేసి భూమాతకి కనెక్ట్ అయింది అనుకోండి. సో మన తోకని భూమాతకి కనెక్ట్ చేసి ఏం లేదండి, జస్ట్ మీ హ్యాండ్స్ని ఇలాగా పెట్టుకొని ఒక 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. నేను ఈ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉందో అది నాది కాదు, నేను భూమాతకి ఇచ్చేస్తున్నా. ఈ నెగిటివ్ థాట్స్, ఈ బాధ, భయం ఏదొచ్చినా కానీ ఇది ఇట్లా పెట్టుకొని, ఇది నాది కాదు, ఎవరిది, ఇది తీసేసేయి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఇది నాది కాదు, తీసేసేయి. ఇది నాది కాదు, ఇది నాది కాదు, భూమాతకి ఇచ్చేస్తున్నా. ఏ థాట్ వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదైనా ఒక పాస్ట్ మెమరీ అది మిమ్మల్ని బాధ పెడుతున్నా, ఏం లేదు, ఇట్లా పెట్టుకొని ఇది నాది కాదు, తీసేసే. ఎవరిది ఇది నాది కాదు, తీసేసే. ఇది నాది కాదు, తీసేసే. భూమాత నేను నీకు ఇచ్చేస్తున్నా, ఇది నాది కాదు, తీసేసే అని అంతా చెప్పాలండి. మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, కీప్ 1 హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్, అదర్ ఆన్ యువర్ బెల్లీ. మీ బెల్లీ పైన ఇలా పెట్టుకొని కూడా, భూమాత ఇది నాది కాదు, తీసేసే. ఈ నెగిటివ్ థాట్ వస్తుంది, నాకు బాధ వస్తుంది, భయం వస్తుంది అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలండి. గుర్తించిన తర్వాత ఇది నాది కాదు, హూ డస్ ఇట్ బిలాంగ్స్ టు, లెట్ గో అనేసి మీరు భూమాతకి మన తోక నుంచి ఇచ్చేసేయండి. ఇట్లా పెట్టుకొని సింపుల్, నాకు ఇక్కడ బాధ వస్తుంది, నన్ను వెన్ యూ మ్యారీడ్ ఆర్ నాట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మదర్ ఇన్ లాస్, ఇఫ్ దే ట్రిగర్ యూ, మీకు నచ్చంది చేసినప్పుడు మీరు ట్రిగర్ అవుతారు, కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఇట్లా పెట్టుకొని ఓకే, హూ డస్ ఇట్ బిలాంగ్స్ టు, ఇది నాది కాదు, తీసేసేయి. ఈ కోపం నాది కాదు, తీసేసేయి. నా పేరెంట్స్ ఇంకా కావచ్చు, నా యాన్సిస్టర్స్ నుంచి కావచ్చు, వాళ్ళ యాన్సిస్టర్స్ పూర్వం యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ డిఎన్ఏ కూడా మనలో ఉంటుంది. సో మనం వీఆర్ సో ప్యూర్ సౌల్స్. మనం ఏంటి, వీఆర్ లవ్ అండ్ ఫర్గివ్నెస్, వీఆర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఫర్గివ్నెస్. వీఆర్ సో మచ్ హయ్యర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. మనం ఒక ప్యూర్ లవ్, ఒక జాయ్, హ్యాపీనెస్, ఫర్గివ్నెస్, మనం ఇది 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 కాంది ఏదైనా కానీ మనం భూమాతకి ఇచ్చేయాల్సిందే అండి. అవర్ భూమాత ఈజ్ అవర్ ఫస్ట్ మదర్. సో మనది కాంది ఏదొచ్చినా భూమాతకి ఇచ్చేసేయాలి. పట్టుకొని ఓకే భూమాత, ఈ బాధ నాది కాదు, తీసేసేయి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ బాధ, ఈ కోపం నాది కాదు, తీసేసేయి. అంతేనండి, ఇట్లా పెట్టుకోవడం. ఓకే, ఇది నాకు కోపం వస్తుంది ఇప్పుడు, ఈ కోపం నాది కాదు, తీసేసేయి. ఈ బాధ నాది కాదు, తీసేసేయి. అంతే అండి, దిస్ ఇస్ సో సింపుల్. బట్ మీరు ఇది రోజంతా చేస్తూ ఉండాలండి. మీకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ప్రతిసారి చేస్తుంటే చేంజెస్ అనేది మీకు కనిపిస్తాయండి. మనం అనుకుంటాం ఓకే మనది జాబ్ రావట్లేదు, బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు, అలాగే మనకి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్, కెరియర్, బాధ, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన డేటా, మనలో ఉన్న డేటా. సో నేను నిదానంగా మీకు అదర్ వీడియోస్తో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ నౌ డూ గ్రౌండింగ్ టెక్నిక్. బాధ వచ్చినా, భయం వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా ఇది నాది కాదు, భూమాత తీసేసేయి. ఈ తోకని ఇంకా భూమాతకి ఇచ్చేసేయండి. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ టెక్నిక్. జస్ట్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.